చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గ అభివృద్ధికి జన సైనికులు ముందు ఉంటారని జనసేన పార్టీ పుంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిన్నరాయలు తెలిపారు. పట్టణంలోని ఆయన స్వగృహం నందు జరిగినటువంటి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి కూటమి విజయానికి సహకరించిన ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలిపారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలతో నియోజకవర్గ స్థాయిలో పదవీ బాధ్యతలు అప్పగించిన నాటి నుంచి జనసేన పార్టీ రాష్ట్రంలోనే కాక కేంద్రంలో ప్రధానమంత్రి మోదీకి కూడా ముఖ్యమైన పార్టీగా గుర్తింపు పొందే స్థాయికి ఎదిగిందన్నారు. ఈరోజు ఈ పుంగనూరులో మేము పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ముఖ్యంగా మాట్లాడి ఏమనగా మేము నిన్న రోజు విజయవాడకు పోయేసి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొని మా పెద్ద నాయకులందరినీ కలిసేసి అందరికీ జనసేన పార్టీ తెలుగుదేశం కూటమి విజయదుమ్మిదలు వేధించిన వల్ల అందరికి శుభాకాంక్షలు చెప్పేసి మేము వచ్చినాము. తర్వాత అక్కడ విశేషాలు అందరికీ తెలియజేయాలని చెప్పి మేము ఇక్కడ చేస్తున్నాము. ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు, జనసేన పార్టీ వచ్చినప్పటి పుంగనూరులో మేమంతా గట్టిగా నిలబడి జనసేన పార్టీకి అధికారంలోకి రావాలా, సామాజిక న్యాయం జనసేన పార్టీతో జరుగుతుంది అని చెప్పి మేము ఫస్ట్ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా జనసేన పార్టీ తరఫున అందరూ కష్టపడి పనిచేస్తూ ఉన్నాము. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు పోయిన ఎలక్షన్లో వచ్చినప్పుడు కూడా జిల్లాలో ఎక్కడా లేని విధంగా పుంగనూరులో ఘనంగా అతని యొక్క పర్యటనను విజయవంతం చేసినాము. తర్వాత అట్లే జనసేన పార్టీ సక్సెస్ కోసం మేము ఈసారి కూడా జనసేన పార్టీకి ఇక్కడ రాజంపేట టికెట్ ఇవంతా కూడా ఇస్తే జనసేన పార్టీ ఆవిర్భవించిందో ఆ డేట్ నుంచి ఈ రోజు వరకు పుంగనూరులో జనసేన కార్యకర్తలు కానీ జనసేన నాయకులు కానీ అహర్నిశలు మా అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలని మేము కోరుకున్నాం. కానీ ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారు సీఎంలని పిఎంలని చేయగలిగేంత స్థాయికి ఎదగడం అనేది నిజంగా ఎంతో సంతోషించదగ్గ విషయం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు దేశ రాజకీయాలనే శాసించే స్థాయికి ఎదగడం అనేది మా హృదయాల్లో అది సంతోషం. దాంతకు మించింది మాకు ఇంకా ఏమీ లేదనుకుంటున్నాం. బీయింగ్ మేము జనసేన కార్యకర్తలుగా ఆంధ్ర ప్రజలు కోరుకున్నట్లుగా ప్రజల పాలన నిన్న కొలువైన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ముందుగా మా అధ్యక్షులు శ్రీ కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారికి పుంగనూరు జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు, శుభాకాంక్షలు అని తెలియజేస్తూ పుంగనూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ 2014 నుంచి కూడా కష్టపడి 10 ఏళ్ల మా కోరికను కొన్నిదెల పవన్ కళ్యాణ్ అనే మాట విన్నాక గుండెల నిండి మా సంతోషాలను అంతుపట్టలేని విధంగా మేము మా కష్టానికి ఫలితం తగ్గింది అనేసి మేము అనుకుంటున్నాము. నియోజకవర్గంలో మొదటి నుంచి జనసేన పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లిన విధానంలో కానీ చేసిన కార్యక్రమాల్లో కానీ పార్టీ గుర్తించి మాకు ఒక బాధ్యతను అప్పగించి ప్రజల్లో మమేకమయ్యేలాగా కూడా